పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ల వ్యవహారం మీద పల్లా నిశాంత్ అనేటువంటి వచ్చినటువంటి తీర్పు ఇలా మొత్తం తెలంగాణ రిజర్వేషన్ల మీదనే అన్యాయం జరిగేటువంటి కేసుగా మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ మేము జడ్జిను తప్పుపట్టడం కాదు, కానీ తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు తెలియని వాళ్ళు. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం తెలంగాణ ప్రాంతంలో జరిగింది. దానివల్లే ప్రెసిడెన్షియల్ ఆర్డరు, లోకల్ క్యాండిడేచరు, 6 సూత్రాల పథకం, ఇటువంటి అనేక ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి విషయాలు తెలియకుండా కేవలం చిన్న చిన్న సాంకేతిక సమస్యల మీద తీర్పులు ఇచ్చినటువంటి నేపథ్యం వల్ల తెలంగాణకి చాలా నష్టం జరిగిందనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భంలో ఉద్యమ కాలంలో చెప్పినాం. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు రాష్ట్రపతిని కలిసి, అట్లాగే ప్రధానమంత్రిని కలిసి, కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ జోనల్ సిస్టమ్ని తీసుకొచ్చి స్థానికులకు రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని భారతదేశంలోనే 95% స్థానికులకు రిజర్వేషన్ దక్కే విధంగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఇవాళ 95% రిజర్వేషన్కు దక్కా వచ్చే విధంగా ఇవాళ ఈ తీర్పు కనబడుతున్నది అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 1 to 7కు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ ఎక్కువ పీరియడ్స్ అవుతాయి, ఎందుకంటే ప్రాథమిక విద్య అనేటువంటిది స్థానిక ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి 1 to 7 అనేటువంటిది ఇందులో పొందుపరచబడి జరిగింది. కానీ ఇవాళ 1 to 7లో కాకుండా ఎవరైనా బిటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, లేకుంటే ఏ పోస్టుకు అర్హత ఉంటుందో ఆ పోస్ట్ కోసం చదివితే బిటెక్ 4 ఏళ్ళు ఇక్కడ చదివిండు కాబట్టి ఇక్కడ స్థానికుడు అని చెప్పి ఇటువంటి తీర్పులు రావడం అనేటువంటిది ఇది తెలంగాణలో మళ్ళీ అలజడి చెలరేగేటువంటి అంశమైనటువంటి విషయాన్ని మేము మనవి చేస్తూ ఉన్నాం. అంటే 28 రాష్ట్రాలలో తెలంగాణలో స్థానికులు అవుతారు, కానీ తెలంగాణలో ఏ రాష్ట్రానికి అయినా స్థానికులు అయ్యేటువంటి అవకాశమే లేదు. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి పోస్టులలో ఇవాళ అన్ని రాష్ట్రాల వారు ఈ 95%లో ఫిట్ అయ్యేటువంటి విధంగా ఇచ్చినటువంటి తీర్పు మేము సీరియస్గా దీన్ని ప్రభుత్వానికి మేము అలర్ట్ గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం. ఇప్పుడు బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.